హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతికి సొంత ఊర్లు ఎళ్ళిపోయారా? మేమైతే ఈసారి వెళ్ళలేదండి. బై మిస్టేక్ మా ఆడపడుచు కూతురు పెళ్ళిలో మా హస్బెండ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం మర్చిపోయారు. సో, టికెట్స్ లేక ఊరైతే వెళ్ళట్లేదు. అండ్ ఇంకొకటి ఈ గురువారం అయితే మేము తిరుపతికెళ్తున్నాం. ఈ 2 రీజన్స్‌కి మేమైతే సంక్రాంతికి వెళ్ళడం డ్రాప్ అయిపోయాం. యాక్చువల్లీ నైట్ చాలా లేట్ అయిందండి. మేము పడుకునేసరికి 2 అయింది. ఈ జంతికలు, సున్నుండలు ఇవి చేసుకుంటూ, ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుంటూ నాకు 2 అయిపోయింది పడుకునేసరికి. మార్నింగ్ అయితే నేను లేవను, మీరే పిల్లల్ని తీసుకువెళ్ళండి అని చెప్పాను మా హస్బెండ్‌కి. కానీ అందరికంటే ముందు నేనే లేచి రెడీ అయ్యి వాళ్ళని లేపాను. ఇయర్లీ వన్సే కదా అని చెప్పేసి ఎలాగోలాగ ఓపిక చేసుకొని ఇంక వెళ్ళొచ్చేసాననమాట. ఇంకా ఈ జంతికలైతే చాలా క్రిస్పీగా వచ్చినాయండి. అండ్ ఇవి అసల భలే అంటే చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మినపగుళ్ళు వేయించి అందులో బియ్యం వేసి మిల్లు పట్టిచ్చారనమాట. పిండి పట్టిచ్చారు. సో, దానికి ఇంకా అసలు భలే టేస్టీగా ఉన్నాయి. రెసిపీ ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి పైకి వెళ్ళిపోదామన్న టైంలో మా వాచ్‌మెన్ ఎక్కడో సోఫా కనబడితే ఆ సోఫాని అంటించాడు. ఎంత పొగొచ్చిందంటే పక్కనోళ్ళు ఎవరైనా కంప్లెయింట్ ఇస్తారేమో అనుకున్నాం. అంత పొగొచ్చింది. బట్ స్మెల్ అయితే ఏం రాలేదు కాబట్టి ఎవరు రాలేదు. ఇంకా భోగి పండగ మంట దగ్గర అయిపోయిన తర్వాత పైకెళ్ళిపోయాం మేమైతే. పైకెళ్ళి ముగ్గులు స్టార్ట్ చేసుకున్నాం. ముగ్గులు స్టార్ట్ చేశానో లేదో మా పిల్లలిద్దరూ చెరో పక్క వచ్చి నేను వేస్తానంటే నేను వేస్తానని వచ్చారు. ఎలా అయితే జస్ట్ కొంచెం ప్లేస్ ఇచ్చేదానికి కొంచెం పెద్దదే కదా అని వేసుకుంది. చాక్ పీస్‌తో డ్రా చేసి కలర్స్ అయితే ఫిల్ చేసుకుంది. అవుట్‌లైన్ అది నేను వేశాను. కింద ముగ్గు అది. సో, తనైతే హ్యాపీ. అండ్ ఇంకా రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసేసి పూజ చేసేసుకొని టిఫిన్‌లు చేసి వంట అయితే స్టార్ట్ చేసాం. వంట అయిపోయిన తర్వాత తినేసి కాసేపు బజ్జున్నాం. బజ్జులు లేచిన తర్వాత మా పిల్లలైతే స్టార్ట్ చేశారు గాలిపటాలు ఎగరేద్దామని. సరే అని పైకి వెళ్తే అదేమో ఫుల్ గాలేసి దారం ఊరికే తెగిపోతుంది. గాలిపటమేమో పైకెక్కట్లేదు. విసుగొచ్చి ఇంక కిందకొచ్చేసాం. మళ్ళీ పైకి తీసుకువెళ్ళాలని డీల్ చేసుకొని మరి పిల్లలు కిందకొచ్చారు. కానీ కిందకొచ్చాక ఆటల్లో పడి మర్చిపోయారు. ఇంకేముంది ఈవినింగ్ పూరీలు చేసుకొని, కర్రీ చేసుకొని తినేసి డే అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ భోగి వన్స్ అగైన్.